జగన్మోహన్ రెడ్డి కడప ప్రాంత వాసులకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక హామీ ఇచ్చాడు, గుర్తుండే ఉంటుంది. కడప స్టీల్ ప్లాంట్ దాదాపుగా 25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఈ కడప స్టీల్ ప్లాంట్ని టెంకాయ కొట్టిన 2 నెలల్లో పూర్తి చేస్తానని జగన్ చెప్పాడు. కానీ 5 ఏళ్లలో 2-3 సంస్థలను మార్చి 2-3 సార్లు ఆయన టెంకాయలు కొట్టాడు. కానీ స్టీలు పరిశ్రమ కాదు కదా, కనీసం ప్రహారీ గోడ కూడా రాలేదు. అయితే నిన్న చంద్రబాబు గారు కడప స్టీల్ పరిశ్రమకు సంబంధించి ఈ నెలలోనే పనులు ప్రారంభిస్తాము, 2028 నాటికి అంటే 2 సంవత్సరాల్లో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తామని చెప్పి కడప ప్రజలకు జగన్ మోసం చేసిన హామీని చంద్రబాబు గారు ఇచ్చి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా జగన్ గురించి మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడప. దాదాపుగా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి 25 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నటువంటి ప్రాంతం అది. వాస్తవానికి 2019 ఎన్నికలకు ఒక 6 నెలల ముందు ఇదే కడప స్టీల్ ప్లాంట్కు చంద్రబాబు గారు టెంకాయ కొట్టారు. టెంకాయ కొడితే జగన్ ఏమన్నాడంటే అప్పట్లో ఒక సామెత చెప్పాడు. ఏం సామెత అంటే, ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొడితే అది మోసం, ఎన్నికలలో గెలిచిన మొదటి 6 నెలల్లో టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, 4.5 ఏళ్ల పాటు ఏమీ చేయకుండా చివరి 6 నెలల్లో టెంకాయ కొట్టి ప్రజల్ని మోసం చేస్తున్నాడని చెప్పి జగన్ ఒక చెలోక్తు కూడా విసిరాడు. విసిరి తాను టెంకాయ కొట్టిన తర్వాత ఏమన్నాడంటే, ఇది చిత్తశుద్ధి అంటే నేను గెలిచిన 6 నెలల్లోపే టెంకాయ కొట్టాను, 2 ఏళ్లలో దీనిలో 25,000 ఉద్యోగాలు రాబోతున్నాయి, 70% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వబోతున్నామని చెప్పి జగన్ చెప్పాడు. చెప్తే పాపం కడప వాసులు కూడా నమ్మారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడప కాబట్టి, ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయనే మళ్ళీ ఇంత పెద్ద భారీ డైలాగులు చెప్పాడు కదా. ఆ డైలాగులు చూసి ప్రజలు అనుకున్నారు, ఆహా సరే చేస్తాడులే, మన యువతకు ఉద్యోగాలు వస్తాయి, సగం 2 ఏళ్ళు ఓపిక పడితే కళకళలాడద్ది, ఆ ఏరియా అంతా జమ్మలమడుగు ఏరియా అంతా కూడా కళకళలాడద్దని అందరూ భావించారు. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, 4వ ఏడాది మళ్ళీ టెంకాయ కొట్టాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన చిత్తశుద్ధి కథలు ఏమైపోయాయి ఆయనకే తెలియాలా. అంటే మొదటి 3 ఏళ్లలో పూర్తి చేయలేక మళ్ళీ సంస్థను మార్చి జేఎస్డబ్ల్యూ సంస్థను తీసుకొచ్చి మళ్ళీ టెంకాయ కొట్టి నాకు మళ్ళీ 3 ఏళ్ళు సమయం ఇవ్వండి అన్నాడు. అంటే 2025 వరకు, అంటే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను కడతానని చెప్పాడు. ప్రజలు నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి కడపలో చిత్తుగా ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి కొంచుకోవడం ఎందుకు బద్దలయ్యాయి అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే. కడప స్టీల్ ప్లాంట్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని అక్కడ యువత కూడా ఆశపడ్డారు. 70% ఉద్యోగాలు యువతకే వస్తాయని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు. దాదాపుగా 25,000 ఉద్యోగాల్లో 15,000 ఉద్యోగాలు స్థానికులకు వస్తాయని చెప్పి ఆశపడ్డారు. కానీ ప్రహారీ గోడ కూడా కట్టల. కానీ సూక్తులు మాత్రం చాలా చెప్పాడు, దానికి సంబంధించిన వార్తలు కూడా ఉన్నాయి. అయితే చంద్రబాబు గారు మాత్రం 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్ని పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ నెలలోనే పనులు ప్రారంభించబోతున్నట్టుగా నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్లో వైసీపీ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొడితే దాన్ని మోసం అంటారు, ఎన్నికలు అయిపోయాక 6 నెలల్లోపు శంకుస్థాపన చేస్తే దాన్ని చిత్తశుద్ధి అంటారు. కడప ఉక్కు పరిశ్రమకు పునాది రాయి వేయడం సంతోషంగా ఉంది, 3 ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేసి 25,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి జగన్ చెప్పాడు. జగన్ ఇంకోటి కూడా ఏంటంటే, కరెక్ట్గా దీన్ని శంకుస్థాపన చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి పెళ్లి రోజు ఏదో అయ్యింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పెళ్లి రోజో లేదా ఆయన భార్య పుట్టినరోజో మొత్తానికి ఏదో ఒక రీజన్ కూడా ఉంటే అప్పట్లో సోషల్ మీడియా ఏం చెప్పిందంటే, వైసీపీ సోషల్ మీడియా, మా అన్న పెళ్లి రోజు నాడు ఇచ్చిన మాట ససేమిరా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి చూస్తాడు, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో చూస్తారని చెప్పి అప్పట్లో డబ్బా కొట్టుకున్నారు. సరే, దీనికి సంబంధించిన ఇంకో వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఇది 4 ఏళ్ళు గడిచిన తర్వాత ఒక వార్త. జగన్ సారు ఇదేనా చిత్తశుద్ధి? 2023 ఫిబ్రవరి 15న ఆల్రెడీ 2019లో ఒకసారి కొట్టాడు, మీకు చూపించా. 2019లో కొట్టి 2023లో మళ్ళీ రెండవసారి అదే ఉక్కు ఫ్యాక్టరీకి భూమి పూజ చేసి నాకు ఇంకొక 3 ఏళ్ళు సమయం ఇవ్వండి అన్నాడు. అంటే 2025, 2026 వరకు 3 ఏళ్ళు సమయం ఇస్తే నేను పూర్తి చేస్తానన్నాడు. అప్పుడు వచ్చినటువంటి వార్త, స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఏది 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారే, మొదట టెంకాయ కొట్టి నేటికి 4 ఏళ్ళు, ఫిబ్రవరిలో మళ్ళీ భూమి పూజ, నేటికి ప్రహారీ గోడ కూడా కట్టలేదు. ఈ భూమి పూజ చేసిన 6 నెలల తర్వాత వచ్చినటువంటి వార్త ఇది. సరే,
ఫ్యాక్టరీ కట్టడం సంగతి దేవుడెరుగు, కనీసం ఆ ప్రహరీ గోడ, దాని చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించాల. ఇది జగన్మోహన్ రెడ్డికి కడప స్టీల్ ప్లాంట్ మీద ఉన్న చిత్తశుద్ధి. మరి ఇందాక ఎంత పెద్ద డైలాగ్ చెప్పాడు జగన్, ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. మాట తప్పను మడమ తిప్పను అంటూ జగన్ గొప్పగా చెప్పుతుంటారు. అయితే ఎన్నోసార్లు మాట తప్పారు, మడమ తిప్పారు, చివరకు సొంత జిల్లా ప్రజలకు ఇచ్చిన మాట కూడా తప్పారు. జగన్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన కడప గడ్డకే జగన్ సున్నం పెట్టడంపై వైఎస్ఆర్ అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. 2019 డిసెంబర్ 23న జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లె వద్ద స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి జగన్ టెంకాయ కొట్టారు. 3 ఏళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుందని, 25,000 ఉద్యోగాలు వస్తాయని ఘనంగా ప్రకటించారు. పైగా ఆ రోజు జగన్ ఎంతో గొప్ప ఉపన్యాసం కూడా ఇచ్చారు. ఫ్యాక్టరీ కట్టేస్తున్నట్లుగా ప్రజలను నమ్మించారు. దీంతో ఈ ప్రభుత్వం ఫ్యాక్టరీని పూర్తి చేస్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ జగన్ చెప్పిన సూక్తులు చూడండి. ఎన్నికలకు 6 నెలల ముందు ఆ పెద్ద మనిషి టెంకాయ కొట్టాడు. ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. ప్రజలకు 5 ఏళ్ల పాలన అధికారం ఇస్తారు, అందులో 4 ఏళ్లు ఏమీ చేయకుండా ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొడితే దాన్ని మోసం అంటారు. అదే అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపు టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారని చెప్పారు. వాస్తవానికి జగన్ చెప్పిన లెక్క ప్రకారం 15,000 కోట్ల అంచనాతో 25,000 మందికి ఉద్యోగాలు రావాలి. జమ్మలమడుగు ఆ ఏరియా మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులతో కలకల్లాడుతూ ఉండాలి. కానీ కనీసం అక్కడ ప్రహరీ గోడ కూడా కట్టలేదు. అంటే జగన్ ఎందుకు స్టీల్ ప్లాంటు ప్రస్తావన వచ్చింది కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి మోసాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇందాక పెద్ద పెద్ద సూక్తులు చెప్పాడు. ఏదో 3 నెలల ముందు టెంకాయ, 6 నెలల ముందు టెంకాయ, చిత్తశుద్ధి అని చెప్పి సూక్తులు చెప్పాడు. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు, నువ్వు 2019 డిసెంబర్ 23న టెంకాయ కొడితే నువ్వు 2024లో ఎన్నికల్లో ఓడిపోయే వరకు ఎందుకు కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయలేదు? కనీసం పూర్తి కాకపోతే ఒక 50% పనులు, పోనీ ఒక 60% పనులు, పోనీ కనీసం 20% పనులు, కనీసం 10% పనులు, పోనీ కనీసం ప్రహరీ కూడా ఏదీ లేదే. మరి 5 ఏళ్ల పాటు మరి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు టెంకాయ కొడితే నువ్వు సూక్తులు చెప్పావు. మరి నువ్వు టెంకాయ కొట్టి 5 ఏళ్ల పాటు ఏమీ చేయకపోతే ఈరోజు ఎలాగయ్యా జగన్మోహన్ రెడ్డి తలెత్తుకుని తిరుగుతావు? నీకు నిజంగానే నీకు నీ బాబుకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి కడప జిల్లాకి నువ్వు నిజంగానే సున్నం పెట్టావు. వాళ్ళు నిన్ను నమ్ముకుని నువ్వేదో ఉద్ధరిస్తావని వాళ్ళు నిన్ను నమ్మి గెలిపిస్తే నువ్వు 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండి వాళ్ళకి సున్నం పెట్టావు. అంటే సొంత నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చెందడం కూడా జగన్కి ఇష్టం లేదు. ప్రజలు అనేవాడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఉచిత పథకాల మీద ఆధారపడి బతకాలి తప్ప వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికి ఆ ప్రాంతానికి ఫ్యాక్టరీలు పరిశ్రమలు వచ్చి అభివృద్ధి చెందితే వాళ్ళు మనకు ఓటేరేమోనని ఒక భయం జగన్మోహన్ రెడ్డిలో ఉందేమో బహుశా. అందుకని సొంత ప్రాంతానికి కూడా చేయలేదు. కానీ చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, అది కూడా చూద్దాం. ఈ నెలలోనే కడప ఉక్కు శ్రీకారం 2028 కల్లా పూర్తి చేయటమే లక్ష్యం. 15 పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టు, డ్రోన్ హబ్కు శంకుస్థాపన, భూ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక ఏజెన్సీ, భారీ పరిశ్రమలకు అనుబంధంగా ఎంఎస్ఎంఈల ఎకో సిస్టమ్ అని చెప్పి నిన్న కలెక్టర్ సమావేశంలో మాట్లాడారు. కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే లక్ష్యమని, రాష్ట్రంలో ఇనుప ఖనిజ నిల్వలు అపారంగా ఉన్నాయని, మరొక 1/2 డజను ఉక్కు పరిశ్రమలు వస్తాయని చెప్పారు. పుట్టపర్తి కేంద్రంగా మరొక 15,000 కోట్ల పెట్టుబడితో యుద్ధ విమానాల తయారీ కేంద్రం కూడా రాబోతున్నట్టుగా చెప్పారు. అంటే చంద్రబాబు గారు చెప్పింది ఒకటే, రాష్ట్రానికి మరికొన్ని ఉక్కు పరిశ్రమలు రాబోతున్నాయి. ఎందుకంటే ఉక్కు ఖనిజం అనేది రాష్ట్రంలో పుష్కలంగా ఉంది. సో ఉక్కు ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గతంలో హామీ ఇచ్చి ఆపేసినటువంటి ఈ కడప స్టీల్ ప్లాంట్కు ఈ నెలలోనే పనులు ప్రారంభిస్తాము, 2028 నాటికి దీన్ని పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు గారు ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు. అంటే ఆల్మోస్ట్ 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసిన 2.5 ఏళ్ళు సమయం, కరెక్ట్గా 2.5 ఏళ్ళ సమయం ఉంటుంది. ఆల్రెడీ మనం మేలో ఉన్నాం. సరే, జూన్లో పనులు ప్రారంభించిన 2.5 సంవత్సరాల్లో ఈ కడప ఉక్కు పరిశ్రమను పూర్తి చేయాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. సాధారణంగా అనుకున్న సమయానికి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కాకపోతే ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉంటే అదొక విధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఉక్కు పరిశ్రమను ప్రారంభించి పనులు జరుగుతూ ఉండి కొద్దిగా డిలే అయితే దాన్ని ఎవరు పట్టించుకోరు. సరేలే, పరిశ్రమ నాకు కొద్దిగా డిలే అవుద్దిలే, ఒక 6 నెలలు ఏడాది డిలే అవుద్దని చెప్పి వదిలేస్తారు. కానీ కనీసం నువ్వు శంకుస్థాపన చేసిన దగ్గర, కొబ్బరికాయ కొట్టిన దగ్గర కనీసం 1 గజం లోతు గొయ్యి కూడా తీయకుండా, కనీసం ఒక ప్రహరీ గోడ కూడా కట్టకుండా వదిలేస్తే దాన్ని ఎలా నమ్ముతారు?
కానీ చంద్రబాబు గారు 2.5 ఏళ్ల సమయంలో ఈ నెలలోనే వాస్తవానికి ఇప్పటివరకు ఈ నెలలో కడప శంకుస్థాపన, ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన అని ఎక్కడ ఇంతకుముందు చెప్పలా. కానీ నిన్న కలెక్టర్ల సమావేశంలోనే తొలిసారిగా చంద్రబాబు గారు ప్రకటించారు. దీనికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఇక్కడ చంద్రబాబు గారు ఏమి ఉపన్యాసాలు ఇవ్వాల. చంద్రబాబు గారు ఏదైనా సరే ముక్కుసూటిగా ఉంటుంది. వాస్తవానికి 2019లో ఆయన టెంకాయ కొట్టిన తర్వాత ఎన్నికల్లో గెలిచి ఉంటే ఈ 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు లేదా 4 ఏళ్లలో ఖచ్చితంగా ఉక్కు పరిశ్రమ అయితే పూర్తయ్యేది. కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏదో చేస్తాడని గెలిపించుకుంటే సొంత నియోజకవర్గ ప్రజలు, సొంత జిల్లా ప్రజలు పూర్తి మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేశాడు తప్ప కనీసం ప్రహారీ గోడ కూడా కట్టలేదు. కానీ చంద్రబాబు గారు ఇప్పటికే ఆల్రెడీ నిప్పల్ స్టీలు మనందరికీ తెలుసు, ఆల్రెడీ ఇప్పటికే దానికి శంకుస్థాపన కూడా జరిగింది. అరిసెరాల్ మెటల్ నిప్పల్ స్టీల్కి సంబంధించి ఆల్రెడీ శంకుస్థాపన కూడా జరిగింది. మన రాష్ట్రానికి వచ్చినటువంటి అతి భారీ పెట్టుబడుల్లో అరిసెరాల్ మెటల్ అనేది కీలకమైనటువంటిది. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంటే రాజకీయం ఎలా చేయవచ్చు ఒకసారి చూడండి. జగన్ ఏం చెప్పాడు తెలుసా? ఈ అరిసెరాల్ మెటల్ వస్తే మరి విశాఖ ఉక్కు ఇబ్బంది అయిపోద్ది, విశాఖ ఉక్కును చంపడం కోసమే అరిసెరాల్ మెటల్ని ప్రైవేట్ సంస్థను తీసుకొచ్చారని చెప్పి జగన్ మాట్లాడాడు. అంటే అంత బుర్ర లేకుండా ఎలా మాట్లాడతాడు నాకు అర్థం కాల. ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, అలాగని చెప్పి ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్లన్నీ మూతపడ్డాయా? అంతెందుకు, నువ్వు చెప్పిన కడప స్టీల్ ప్లాంట్ వచ్చినా కానీ మరి విశాఖ ఉక్కుకి ఇబ్బంది అవుద్ది కదా. ఆ లెక్కను చూసుకున్నా రాష్ట్రంలో స్టీల్ అవసరాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి. చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే. దానికి మరొక 1/2 డజను పరిశ్రమలు వచ్చినా కానీ ఇబ్బంది లేదు, పైగా ఎగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది రాష్ట్రానికి ఒక ఆర్థిక వనరుగా మారుతుంది. ఈ మాత్రం బుర్ర లేకుండా జగన్మోహన్ రెడ్డి మొన్న అరిసెరాల్ మెటల్ని తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశాడు. ఈయనేమో వ్యతిరేకిస్తాడు, వీళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ ఏమో అరిసెరాల్ మెటల్తో గతంలో మేమే ఒప్పందం కుదుర్చుకున్నాము, జగన్మోహన్ రెడ్డిని దావోస్లో కలిసి ఒప్పందం చేసుకున్నారని చెప్పి వాళ్ళేమో అటుభజన చేస్తారు. అంటే వాళ్ళకే అర్థం కాదు దాన్ని వ్యతిరేకించాలా లేకపోతే అభినందించాలా, వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. సో ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి అయితే ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా ప్రజలకు, సొంత జిల్లా ప్రజలకు ఆయన మోసం చేసినా కానీ చంద్రబాబు గారు ఇప్పుడు న్యాయం చేయబోతున్నారు. వాస్తవానికి చంద్రబాబు గారు దాన్ని వదిలేయచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు. ఆ బ్యాడ్ ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డికే ఉండదు తప్ప చంద్రబాబు గారికి ఉండదు. కానీ అలాగని చెప్పి చంద్రబాబు గారు వదిలేయరా. ఆయనకి రాజకీయ కక్షలు అనేవి ఉండవు. ఆ ప్రాంతాల అభివృద్ధే ఆయన ధ్యేయం. జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో ఇప్పుడు కడప ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టి అక్కడ వచ్చే ఉద్యోగ అవకాశాలని చంద్రబాబు గారు ఎందుకు దెబ్బ కొట్టాలనుకుంటారు? అందుకనే ఈ నెలలోనే దాని పనులు ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. 2028 నాటికి కూడా ఈ పరిశ్రమ పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ చిత్తశుద్ధి మరొకసారి అన్వయించాలి, కాకపోతే అది రివర్స్ అవుద్ది. టెంకాయ మొదటి 6 నెలల్లోనే టెంకాయ కొట్టి 4.5 ఏళ్ల పాటు చేతులు దులుపుకుంటూ కూర్చుంటే దాన్ని చిత్తశుద్ధి అంటారా? లేదా అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి మూలను పెట్టిన స్టీల్ ప్లాంట్ను 2 ఏళ్లలో నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు గారు మళ్ళీ పూనుకోవడం దీన్ని చిత్తశుద్ధి అంటారా? రాష్ట్ర ప్రజలే ఆలోచించాలి. ఏది ఏమైనా కడప స్టీల్ ప్లాంట్ రాకతో ఆ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అనేది మాత్రం వాస్తవం.